వైశాఖ శుద్ధ పంచమి. ఈరోజు ఉదయం సూర్యోదయం అప్పుడు చవితి ఉంది. ఇప్పుడు పంచమిలోకి అర్థించాము. తిథిని మొదలు జరుపుకునేవాళ్ళు ఈరోజు జరుపుకుంటారు. సూర్యోదయంలో చవితి ఉంది కాబట్టి కొంతమంది రేపు సూర్యోదయంలో పంచమి ఉందని కొంతమంది రేపు జరుపుకుంటున్నారు. సంతోషం. మొదలు జరుపుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ధన్యులు. మనము ఈరోజు శంకరాచార్య యొక్క జ్ఞాన దేశికులు, జ్ఞానోపదేశికులు వారు శంకరాచార్యులు. కొంతకాలం క్రితం ఒక మహానుభావుడు ఆచార్యులు, జగద్గురువులు ఎవరు అంటే వారు రామానుజాచార్యులు వారే, శంకరాచార్యులు వారు కాదు అని అన్నారంట. అసలు నిజం చెప్పాలి అంటే ఆచార్య జగద్గురువులు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది శంకరాచార్య. జగద్గురువులు అంటేనే జ్ఞాపకం వచ్చేది శంకరాచార్య. వారు వచ్చే వరకు సనాతన ధర్మం ఒక విధంగా ఉండింది. వారు వచ్చిన తర్వాత ఇంకొక విధంగా మారిపోయింది. వారి పేరుతో ఎన్నో మఠాలు, పీఠాలు, గ్రంథాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఆథెంటిక్గా మనము చెప్పాలి అంటే శంకరుల యొక్క ప్రస్థానత్రయ భాష్యమే వారి యొక్క వాంగ్మయము అని చెప్పాలి. అద్వైతం మనకు స్పష్టంగా కనపడేది, రుజువయ్యేది ఎక్కడ అంటే ప్రస్థానత్రయ భాష్యమే. ఈరోజు వారి యొక్క గీతా భాష్యంలో కొంచెం ఉపోద్ఘాతం చదువుతాను కొద్దిగా. అందరూ కూడా వినండి. వారి యొక్క ఆ భాష్యం ఎంత తేలిగ్గా ఉంటుంది, ఎంత లోతుగా ఉంటుంది, ఎంత స్పష్టంగా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. సంబంధ భాష్యం అంటారు దీన్ని. నారాయణ పరో వ్యక్త అండమ వ్యక్త సంభవం అండస్యాంతస్మిమే లోకాః సప్తద్వీపాచమేదిని. నారాయణుడు అవ్యక్తానికి అతీతుడు. అవ్యక్తం నుండి అండం పుట్టింది. ఈ లోకాలు సప్తద్వీప అయిన భూలోకంతో సహా ఆ అండంలో నుంచే పుట్టినవి. సహ భగవాన్ సృష్ట్వా
ఇదం జగత్ తస్య చ స్థితిం చికీర్షుః మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా ప్రజాపతిం ప్రవృత్తిలక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం తతః అన్యాన్ చ సనక సనందనాదీన్ ఉత్పాద్య నివృత్తిలక్షణం ధర్మం జ్ఞానవైరాగ్యలక్షణం గ్రాహయామాస వివిధో హి వేదోక్తో ధర్మః ప్రవృత్తిలక్షణः నివృత్తిలక్షణశ్చ జగతః స్థితికారణం ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతుః యః స ధర్మః బ్రాహ్మణాద్యైః వర్ణిభిః ఆశ్రమభిః శ్రేయోర్థిభిః అనుష్ఠీయమానః దీర్ఘేణ కాలేన అనుష్ఠాతॄణాం కామోద్భవాత్ ఈయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ అభిభూయమానే ధర్మే ప్రవర్ధమానే చ అధర్మే జగతః స్థితిం పరిపిపాదయిషుః సహ ఆదికర్త నారాయణాఖ్యః విష్ణుః భౌమస్య బ్రహ్మణత్వస్య రక్షణార్థం దేవక్యాం వసుదేవాత్ అంశేన కృష్ణः కిల సంబభూవ బ్రాహ్మణత్వస్య హి రక్షణే రక్షితः స్యాత్ వైదికో ధర్మः తదధీనత్వాత్ వర్ణాశ్రమభేదానాం. తెలుగు అనువాదం. ఆ భగవానుడు ఈ జగత్తును సృష్టించి దానిని నిలుపువలననే కోరికతో ముందుగా మరీచి మొదలైన ప్రజాపతులను సృష్టించి, ప్రజాపతులు ఎంతమంది? 7 మంది. వేదోక్తమైన ప్రవృత్తి లక్షణ ధర్మాన్ని గ్రహింపజేశారు. ఆ తరువాత ఇతరులను సనక సనందాదులను సృష్టించి జ్ఞాన వైరాగ్య లక్షణమైన నివృత్తి రూప ధర్మాన్ని గ్రహింపజేశాడు. ఈ జగత్తును నిలిపి ఉంచేది వేదం చెప్పిన ధర్మం. వేదం చెప్పిన ధర్మం అది 2 విధాలు. ప్రవృత్తి లక్షణము, నివృత్తి లక్షణం. ప్రాణులకు సాక్షాత్తు అభ్యుదయము నిశ్రేయసము అంటే మోక్షం కలిగించే ఆ ధర్మాన్ని శ్రద్ధగలవారైన బ్రాహ్మణాది వర్ణాశ్రమాల వారు అనుష్ఠిస్తారు. దీర్ఘకాలం గడిచిన కారణంగా అనుష్ఠించే వారిలో వివేక విజ్ఞానాలు క్షీణించి కామం ఉద్భవించి అధర్మం చేత ధర్మం అణగద్రొక్కబడి అధర్మం పెరిగిపోతూ ఉన్నప్పుడు జగత్తు యొక్క స్థితికి కారణమైన మర్యాదను సురక్షితం చేయడం కొరకు ఆ ఆదికర్త నారాయణుడనబడే విష్ణువు భూమి మీద వెలసిన బ్రహ్మను అంటే బ్రాహ్మణత్వాన్ని రక్షించడం కొరకు వసుదేవుని వలన దేవకీ గర్భంలో తన అంశతో కృష్ణుడిగా పుట్టడం తెలిసినది. వర్ణాశ్రమ భేదాలు బ్రాహ్మణత్వం మీద ఆధారపడి ఉంటాయి కనుక బ్రాహ్మణత్వాన్ని రక్షించడం వలనే వైదిక ధర్మం సురక్షితమవుతుంది. బ్రాహ్మణత్వాన్ని రక్షించడం వల్లనే వైదిక ధర్మం సురక్షితమవుతుంది అన్నప్పుడు దయచేసి అక్కడ బ్రాహ్మణత్వము అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా కర్మణ్యేవాధికారస్తే గుణకర్మ విభాగ. ఇది బాగా కులము అనేది అసలు ఒక్కటే కులం. ఏ కులం? మానవం. ఏమండి కులం ఏంటి? మానవ కులం ఒక్కటే. జాతులు 2, ఒకటి పురుష, ఇంకొకటి స్త్రీ. అంతే, 2 జాతులే ఉంటాయి. అలాగే కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే గుణకర్మ విభాగ. వాళ్ళ గుణాన్ని బట్టి మరియు చేసే పనిని బట్టి వాళ్ళ యొక్క వర్ణాన్ని మనము చెప్పవచ్చు. అంతేగాని పుట్టుకతోనే ఈ కులము ఈ కులము అంటే అది అసంభవం. అది వీలు కాదు. కానీ అట్లా మారిపోయింది. అందువల్ల అసలు బ్రాహ్మణ శాస్త్రం ప్రకారం ఏంటి? బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ. ఆ విధంగా మనము ఉన్నతంగా అర్థం చేసుకోవాలి. ఏదో
ఆ సమాజంలో వాడుకలో ఉండేదాన్ని అలా చూసుకోవటం కాదు. ఇంకా కొంచెం చదివి ఇంకక్కడితో నేను గీతాశాస్త్రం అనే దాన్ని ఏ విధంగా శంకరాచార్య వారు మనకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు అనేది చదివి చివరికి పంపించేస్తాను. సచ భగవాన్ జ్ఞానైశ్వరీ శక్తి బల వీర్య తేజోభిః సదా సంపన్నః త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య అజః అవ్యయః భూతానాం ఈశ్వరః నిత్యః శుద్ధబుద్ధముక్త స్వభావః అపి సన్ స్వమాయయా దేహవాన్ ఇవ జాతః ఇవ చ లోకానుగ్రహం కుర్వన్ ఇవ లక్ష్యతే స్వప్రయోజనాభావేపి భూతానుగ్రహ జిగృక్షయా వైదికం ధర్మద్వయం అర్జునాయ శోకమోహమహోదధౌ నిమగ్నాయ ఉపదిదేశ గుణాధికైః హి గృహీతః అనుష్ఠీయమానశ్చ ధర్మః ప్రచయం గమిష్యतीति తం ధర్మం భగవతా యథోపదిష్టం వేదవ్యాసః సర్వజ్ఞః భగవాన్ గీతాఖ్యైః సప్తభిః శ్లోకశతైః ఉపనిబబంధ. జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్యముల చేత సదా సంపన్నుడైన ఆ భగవానుడు, భగవాన్ అంటే భగాః అస్మిన్ అస్మి సహ భగవాన్, షడ్గుణైశ్వర్య సంపన్నుడు. 6 ఐశ్వర్యాలు ఉంటాయట ఆయన సంపూర్ణంగా. ఏవేమిటి ఆ ఐశ్వర్యాలు అంటే జ్ఞాన, శక్తి, బల, వీర్య, ఐశ్వర్య మరియు వైరాగ్యం. ఈ 6 గుణాలు ఉంటాయట. ఆయన మూల ప్రకృతిని స్వీయ వైష్ణవీ మాయను వశం చేసుకొని జన్మ లేనివాడు అయినా, అవ్యయుడు శాశ్వతుడైన సర్వేశ్వరుడు నిత్యశుద్ధ భుక్త ముక్త స్వభూవుడై ఉండి కూడా తన మాయ చేత దేహం ధరించినట్లు పుట్టినట్లు లోకానుగ్రహం చేస్తున్నట్లు కనిపిస్తాడు. స్వప్రయోజనం లేకపోయినా ప్రాణులను కరుణించే కోరికతో శోకమోహాలనే మహాసముద్రంలో మునిగి ఉన్న అర్జునుడికి వైదికమైన ధర్మద్వయాన్ని ఉపదేశించారు. గుణాధికులైన వారి చేత గ్రహింపబడి అనుష్ఠింపబడిన ధర్మం ప్రచారం అవుతుందని భగవానుడు ఉపదేశించిన విధంగా ఆ ధర్మాన్ని సర్వజ్ఞుడైన వేదవ్యాస భగవానుడు గీత అనే పేరుతో 700 శ్లోకాలలో గ్రంథస్థం చేశాడు. వేదవ్యాసుల వారు దీన్ని గ్రంథస్థం చేశారు 700 శ్లోకాలు. తత్ ఇదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం దుర్విజ్ఞేయార్థం పదార్థావిష్కరణాయ అనేకైః వివృత పదార్థ వాక్యార్థ న్యాయం అపి అత్యంత విరుద్ధానేకార్థత్వేన లౌకికైః గృహ్యమాణం ఉపలభ్య అహం వివేకతః అర్థ నిర్ధారణార్థం సంక్షేపతః వివరణం కరిష్యామి. ఇటువంటి గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహం. కానీ అర్థం చేసుకోవడం కష్టం. ఆ అర్థాన్ని వివరించడానికి అనేకులు పదచ్ఛేద, పదార్థ, వాక్యార్థ, ఆక్షేప, సమాధానాలతో వ్యాఖ్యలు రాశారు. అయినా లౌకికులు అత్యంత విరుద్ధమైన అనేక అర్థాలు గ్రహిస్తూ ఉండడం చూసి వివేకంతో అర్థ నిర్ధారణం చేయడం కొరకు నేను సంక్షేపంగా వివరిస్తున్నాను. కనుక ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గీతాశాస్త్ర ప్రయోజనం పరమ నిశ్రేయసం అంటే మోక్షం. అంటే వేటి కారణంగా సంసారం సాగుతూ ఉన్నదో ఆ కారణాలతో సహా సంసారం ఆగిపోవడం. సంసారం సాగుతూ ఉండటం అంటే ఏంటి? జాయతే అస్తి గచ్చతి విపరిణమతే అపక్షీయతే. ఇవి 6 వికారాలతో కూడుకున్నదే సంసారం. అంతేగాని మన తెలుగులో మన నిత్య వాడుకలో ఉండే సంసారం కాదు. పుట్టడము, ఉండటము, పెరగటము, మార్పు చెందటము, కృషించడము, నశించడం, ఇదే సంసారం. కనుక ఈ సంసారం ఆగిపోవడం, అది సర్వకర్మ సన్యాసపూర్వక
ఈ గీతార్థ ధర్మాన్ని ఉద్దేశించి స్వయంగా భగవానుడే అనుగీతల యందు బ్రహ్మపదమును తెలుసుకొనుటకు గీతలో చెప్పిన ఈ ధర్మం సుసమర్థము అన్నారు. మరొక చోట ఇట్లా కూడా అన్నారు, ఎవరు ధర్మం కానీ అధర్మం కానీ చేయడో, ఎవరికి శుభ అశుభములు లేవో, ఎవరైతే ఏ చింతన లేదో తూష్ణీభావంతో బ్రహ్మమందు లీనమై ఉంటాడో అని సర్వం జ్ఞానం సర్వకర్మ సన్యాస లక్షణం అని కూడా అన్నారు. ఈ గీతాశాస్త్రంలో కూడా చివర అర్జునుడితో అన్నాడు, సర్వధర్మాలను పరిత్యజించి నన్ను మాత్రమే శరణ పొందుతుంది. ఇంకా ఉంది ఒక సంబంధ భాష్యం యొక్క రూపోద్ఘాతం. ఇటువంటి ద్విప్రకారమైన ధర్మాన్ని వివరించేది ఈ గీతాశాస్త్రం. దీని ప్రయోజనం నిశ్రేయసం. ఈ గీతాశాస్త్రం వాసుదేవుడనే పరబ్రహ్మరూప పరమాత్మ తత్వాన్ని విశేషంగా ప్రకటిస్తుంది కనుక ఈ శాస్త్రం విశిష్టమైన ప్రయోజనం, సంబంధం, విషయం కలది. దీని అర్థం తెలుసుకుంటే ధర్మార్థ కామ మోక్షాలనే సమస్త పురుషార్థాలు సిద్ధిస్తాయి కనుక దీన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ శంకరాచార్య గారు ఈ సంబంధ భాష్యం యొక్క పీఠిక ఇక్కడితో ముగిస్తూ ఉన్నారు. మొదటి అధ్యాయం అంతా కూడా ఉత్త శ్లోకాలే ఉంటాయి. రెండవ అధ్యాయంలో శంకరాచార్య వారు ఎక్కడ ప్రారంభిస్తారు భాష్యము అని అంటే తమువాచ హృషీకేశ రహసన్యవ భారత సేనయోరుభయోర్మధ్యే వీషీగంతమిదం వచః. ఆ శ్లోకం 10వ శ్లోకం 2వ అధ్యాయంలో ఈ విధంగా పలికినటువంటి అర్జునుడిని చూసి చిరునవ్వు నవ్వాడట గీతాచార్యుడు. మనం గోపాలుడు కృష్ణుడు అనకుండా భగవద్గీత తెలిసినప్పుడల్లా కూడా ఏమంటాము ఆయన్ని గీతాచార్యుడు అన్నాడు. చిరునవ్వు నవ్వాడట, పెద్దగా నవ్వలేదు. పెద్దగా నవ్వుతూ మళ్ళీ అర్జునుడు కోపం వచ్చి కథకి వస్తాడు. చిరునవ్వు నవ్వాడు, రహసన్నివా నవ్వినట్టుగా. ఎక్కడ సేనయోరు ఉభయోరు, ఇరు సేనల మధ్య ఇక చెప్పడం మొదలుపెట్టాడు అని ఇక ఎప్పుడైతే శ్లోకం వచ్చిందో ఇక దానికి శంకరాచార్యులు విస్తారంగా ఒక భాష్యం రచించడం ప్రారంభించారు. సాందీపని సాధనాలయంలో 82 ప్రారంభంలో మాకు గీతా భాష్యం స్వరూప్ చైతన్య బ్రహ్మచారి, అప్పుడు ఆయన పేరు, తర్వాత విదితాత్మ వారు ప్రారంభించారు. 82 ప్రారంభం నుంచి 83 ఏప్రిల్ వరకు 1 సంవత్సరం 5.5 నెలలు ఈ గీతా భాష్యం మాకు బోధించడం. కనుక సాందీపని సాధనాలయ ముంబై కనుక భగవద్గీత మనము భగవద్గీత జయంతిని గత 10 ఏళ్లుగా దర్శనం చేస్తూ ఉన్నాం. అలాగే శంకర జయంతి, అద్వైతము. ఈ అద్వైతము అనేది ఈ మధ్య ఒక వింగడం, ఒక పంగడం యొక్క స్వామీజీలు నిలువు నామాలు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు దీన్ని అపహాస్యం చేస్తూ ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అందువల్ల ఇదేదో మనం ఆశ్రమంలో చేసుకునే కంటే ఒక టౌన్లో మనం ఇది ఆచరిస్తే ఎక్కువ మందికి శంకరుల యొక్క నిజమైన బోధ తత్వం అందుతుంది అనే ఉద్దేశంతో గత 3 ఏళ్లుగా మనము ఈ శంకర జయంతిని ఒంగోలులో మురళీకృష్ణ మందిరంలో ఆచరిస్తూ ఉన్నాము. వారు అద్వైత స్థాపకులు కాదు, అద్వైత ప్రచారకులు. శంకరాచార్య వారు అద్వైత ప్రచారకులు. కనుక శంకరాచార్యుల వారి గురించి స్వామి తత్వవిధానంద స్వామి గారు చాలా విషయాలు చెప్పారు. గత 3 ఏళ్ల క్రితం నుంచి యూట్యూబ్లో వారి యొక్క వీడియోలు ఉన్నాయి, చూడండి, వినండి.
అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి ఎక్కువగా. అవి వినండి, వారి యొక్క వాస్తవాల గురించి మీకు తెలిసి వస్తుంది. విశ్వావసునామ పరాభవనామ సంవత్సరంలో ఈ ఏప్రిల్ 21వ తారీఖు శ్రీ శంకర జయంతిని మనము ఇక్కడ ఆచరించబోతున్నాము. ఏ కార్యక్రమమైనా మతమైనా రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి కర్మకాండ, ఇంకొకటి జ్ఞానకాండ. కర్మకాండకు మాత్రం పరిమితం అవుతే జ్ఞానం ఏమీ లేకపోతే వికాసం ఏమీ ఉండదు. క్రమేణా ఏమవుతుంది అంటే అది మూర్ఖత్వానికి, ఉత్త నమ్మకానికి మరియు మోక్షానికి దోహదపడకుండా అక్కడ ఆగిపోతుంది. కనుక జ్ఞానం ఎప్పుడైతే కలిసిందో అది వికసిస్తుంది మరియు లోతుగా ఆలోచింపచేస్తుంది, భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగం ఉండేటట్టుగా చేస్తుంది. కనుక శ్రీ శంకర జయంతి నాడు మనము వారి యొక్క జ్ఞానాన్ని నెమరవేసుకోవాలి. వారు ఈ దేశానికి చేసిన సేవలను నెమరవేసుకోవాలి. అందుకని మనము ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. చిన్మయానంద స్వామి వారు అంటారు, హిందూ ధర్మము అనేక సార్లు చంపబడి పాడగట్టి శ్మశానానికి మోసుకెళ్ళి అక్కడ దించి ఇక నిప్పు పెట్టాలి అనుకుంటున్నప్పుడు అది లేచి నాకు కప్పు కాఫీ ఇవ్వండి అని అడిగినప్పుడు మొట్టమొదట కాఫీ కప్పును అందించిన వారు వేదవ్యాసుల వారు, రెండవ వారు కాఫీ కప్పును అందించిన వారు శంకరాచార్యుల వారు, మూడవ వారు కాఫీని అందించిన వారు స్వామి వివేకానంద. ఇవన్నీ కూడా వారి యొక్క హృదయాంతరాల నుంచి వస్తూ ఉన్నటువంటి మాటలు. చిన్మయానంద స్వామి చాలా జెన్యూన్ కాదు, క్రియేటివ్ ఆలోచనలు అవన్నీ కూడా. ఆ విధంగా రెండోసారి హిందూ ధర్మం అనే పాడకు లేపి కాఫీ కప్పును అందించి ఉత్సాహాన్ని ఇచ్చిన వారు ఎవరు? శంకరాచార్య. వారి యొక్క జన్మదినాన్ని, జన్మోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాము. వారి యొక్క తత్వాన్ని మనము నెమరవేసుకుందాము ఈరోజు. ఓం తత్సత్. ఓం శ్రీ సత్యాత్మానంద స్వామి వారు వారి యొక్క అమూల్యమైనటువంటి వాగ్ధారణం ఈ శంకర జయంతి సందర్భంగా మీకు అందరికీ అందించి మిమ్మల్ని అందరినీ కృతార్థులు చేయాలని కోరుకుంటూ ఓం సత్యాత్మానంద స్వామి వారు ఒక మరియు పోయి పాడుతుంది బైక్ సెట్ యాంప్లిఫైర్ ఇంకా
మైక్ మాత్రం చెప్పండి. అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమేవ దేవ త్వమేవ సర్వం గురుదేవ దేవ. గత 3 సంవత్సరాల నుంచి శంకర జయంతి చేస్తున్న అందరికీ అభినందనలు. దయచేసి కూర్చోండి అమ్మా. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో అక్కడ అంతా కూడా ఈ శంకర జయంతి చేసుకుంటారు. ముఖ్యంగా భారతదేశంలో ఏమాత్రం వేదాంతంతో పరిచయం ఉన్న ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న వారందరూ కూడా ఈరోజు ఆదిశంకరులను స్మరించుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే ఈ ఆధ్యాత్మిక లోకానికి హైందవ జాతికి స్వామీజీ గారు చెప్పిన వాళ్ళు ఎంత సేవ చేశారు అంటే వేదవ్యాసుల వారి తర్వాత మళ్ళీ అంత గొప్ప సేవ చేశారు శంకర. అంతేకాదు వేదవ్యాసుల వారు రాసిపోయినట్టు బ్రహ్మసూత్రాలు కూడా చాలా స్పష్టంగా విస్తారంగా భాష్యాన్ని రాశారు. అంతేకాదు ప్రస్థానత్రయాన్ని చాలా విపులంగా మనకు మళ్ళీ ఎక్కడ తనమంటే కొట్టుబాటు పడకుండా పెడాఖాన్ని దారి చేయకుండా చక్కని భాషను రాసేసి చెప్పారు ఆదిశంకర్. దేశం నలుమూలల నుండి ఎక్కడో చివరి కేరళలో జరిగినటువంటి ఆదిశంకరుడు ఎక్కడో మధ్యప్రదేశ్ ఓంకార క్షేత్రానికి అధ్యయనం చేశారు. ఇప్పుడు అక్కడ చాలా అద్భుతంగా శంకరాచార్య విగ్రహాన్ని నెలకొల్పారు. అందరూ చూడాలి విగ్రహాన్ని, ఎంత బాగుంది, ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉంటుంది. బహుశా 10-20 ఏళ్ళకి చాలా గొప్పగా క్షేత్రం అవుతుంది. అక్కడ మంచి అధ్యయన ప్రాంతాలుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్మిస్తున్నారు. చాలా అభినందనీయం. ఎక్కడైతే వారు గురుకుల వాసన చేశారో, ఎక్కడైతే గోవింద పాదాచార్యులు వారు శిష్యులుగా చేశారో సరిగ్గా పక్కన మీదనే బహుశా శంకరాచార్య కూడా వారు అధ్యయనం తీసుకుంటారు, ధ్యానం తీసుకుంటారు, జపం తీసుకుంటారు. సందేహం లేదు. లేకపోతే అక్కడ అంత మంచి సుందర విగ్రహం ఎలా వస్తుంది? కాబట్టి చాలా గొప్ప విగ్రహం. అంతేకాదు ఎక్కడో జ్యోతి మఠం, ఎక్కడండి జోషి మఠం? బద్రీనాథ్ క్షేత్రం దగ్గర. అక్కడ దాకా వారు వెళ్ళారు అంటే ఎంత చేసుకున్నారు. జోషి మఠం ఉన్నటువంటి అర్చకుల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళారు, కేరళ నుంచి తీసుకెళ్ళారు. ఎంత చేసుకుంటారు ఇప్పుడు ఈ మూల దక్షిణ భారతదేశం ఉంటే మిగతా 3 జ్యోతిర్మఠంలో ఒక మఠాన్ని, ద్వారకలో ఒక జగన్నాథ పూరి జగన్నాథంలో ఒక మఠాన్ని, అది ద్వారకలో ఒక మఠాన్ని, శృంగేరిలో ఎలా సాధించారు. ఇన్ని మఠాలు స్థాపించారు, శాస్త్రాలు భాష్యాలు రచించారు, శిష్యులు తయారు చేశారు. అనన్య సామాన్యం. వారు రాసిన స్తోత్ర ప్రక్రియ, ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమంది దేవతలకు వారి స్తోత్రాలు రాసేశారు. అందులో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి, అన్ని ప్రక్రియలోనే రాసేశారు. ప్రాతస్మారాన్ని దగ్గర నుంచి జ్వాలమాడ దాకా అన్ని స్థితులు బాగా రాశారు. అన్నపూర్ణాష్టం రాశారు, నర్మదా స్తోత్రం రాశారు, నదులకు కూడా స్తోత్రాలు రాసేస్తారు. భజగోవిందం సరే సరే మీ చిన్నపిల్లలు కూడా భజగోవిందం భజగోవిందం గోవిందం భజగోవిందం ఇవన్నీ రాయాలి, అన్ని రాసేశారు. హిందూ మతాన్ని వారు ఎంత చేయాలో అంతా చేసేసారండి. అందుకే చాలామంది మహనీయులందరూ చెప్తుంటారు, ఒక 4
ఇటువంటిది వారు భాష్యాలు రాయకుండా స్తోత్రాలుగా రాసేశారు, వ్యాఖ్యానాలు రాశారు, ప్రస్తారతలేనికే కాదు సమస్యాన్ని కూడా వారు రాశారు, విష్ణుభావాన్ని కూడా రాశారు. ఇంత ముఖ్యంగా బృహదారణ్యకోపనిషత్తు ఎంత విస్తారమైన భాష, భవిష్యత్తే పెద్దది, దానికి ఇంకా చాలా విస్తారమైన భాష రాశారు. మనం అవన్నీ చదివితే గురి పూర్తి చేయకుండా ఉండలేము, శంకరాచార్యులు వారిని స్మరించకుండా ఉండలేము. ఒకసారి మన మహాభారతం చదివామంటే వాము ఇందుకోసమైనా గురి పోయిన రోజు వేదవ్యాస వారు స్మరించుకోవాలని అందరికీ అనిపిస్తుంది. ఉపనిషత్తులు అధ్యయనం చేసిన తర్వాత దానికి వాము తప్పనిసరిగా శంకరాచార్య వారు స్మరించుకోవాల్సిందే అనిపిస్తుంది అందరికీ. ఎందుకు అంత గొప్ప సేవ వారి బ్యాక్ చేసేసి ఎప్పుడో 7వ శతాబ్దంలో శంకరాచార్య వారు మధ్యప్రదేశ్లో చదువుతుంది, 23వ శతాబ్దంలో అక్కడ విగ్రహాలు పెట్టారు. చూడండి, వారిని గుర్తించడంలో మనకి 100 సంవత్సరాలు మనం ఆలస్యం చేసాం. చూడండి, ఇన్ని 100 సంవత్సరాలు పడుతుంది. మొన్న ఆగస్టు 15వ తారీఖు ఢిల్లీలో అహల్యాబాయి హోల్కర్ గారి విగ్రహం వచ్చింది. ఏది ఈ స్వాతంత్ర ఉత్సవాలు జరిగేటంటే 300 సంవత్సరాలు బట్టి వారిని గుర్తించడానికి మనం ఈవేళ వారణాసి వెళ్ళి మనం అక్కడ దర్శనం చేసుకుంటున్నాము. అక్కడ ఒక గుడి ఉంది అంటే బద్రీనాథ్లో ఒక ఆలయం ఉంది, కేదార్నాథ్లో ఒక ఆలయం ఉంది, పల్లి వైద్యనాథ్ మందిరం ఉంది అంటే అహల్యాబాయి హోల్కర్ ఓంకారేశ్వరంలో ఒక ఆలయం ఉందంటే ఎవరు కట్టించారు? అహల్యాబాయి హోల్కర్ గారే కట్టించారు. అంటే వారిని మనం గుర్తించడానికి ఇది ఎక్కడో మధ్యప్రదేశ్లో వారు గుర్తించారు, కానీ భారత జాతి మొత్తం గుర్తించారు అంటే 300 ఏళ్ళు పట్టించారు. అది ఎంత ఆలస్యం చేసింది అంటే అంటే మనం ఎవరిని గుర్తించుకోవాలో వారిని గుర్తించుకోకుండా ఆంగ్లేయుల్ని వారెవరో నాయకులందరినీ గుర్తించుకొని మన బుర్రలు ఖరాబ్ చేసేసాం. కనీసం ఇంకా మన బిడ్డలకు చెప్పాలి, మనం గుర్తించుకోవాల్సింది వేరే ఉన్నారు. ఆదిశంకర్లు ఉన్నారు, అహల్యాబాయి హోల్కర్ గారు ఉన్నారు. పర్లేదు మన గట్టిగా మాట్లాడేస్తాం, వచ్చేసి వారు వేరే ఉన్నారు. నిజానికి అసలు ఈ జాతికి అంతా వారు సేవ చేసేసి వెళ్ళిపోయారు. కాబట్టి మనం అందరం కూడా చెప్పాలి, మన పిల్లలకి అహల్యాబాయి హోల్కర్ వారు ఈ జాతికి చాలా సేవ చేసేసారు. ఆదిశంకర భగవత్పాదులు ఎంతో చేసేసారు అని ఇవన్నీ మనం స్మరించుకోవాలి. శంకరుడు చేస్తుంది మనవాళ్ళు మనవరాడు చూస్తారు. తెలియదు వాడికి మీరు శంకరాచార్య వాడు. అందుకే అక్కడ శారదా మఠంలో ప్రతిరోజు కొన్ని 100 మంది పిల్లలకు అక్షరాభ్యాసం జరుగుతుంది. కొన్ని 100 మంది పిల్లలు బహుశా బిడ్డలకు తెలియకపోవచ్చు ఆ వయసులో. మేము ఇక్కడ శారదాదేవి యొక్క సమక్షంలో అక్షరాభ్యాసం చేశాము. తప్పనిసరిగా వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఇంతమంది ఎప్పుడూ అడుగుతారు, వాళ్ళ అమ్మమ్మనో నాన్ననో నాకు చిన్నప్పుడు అక్షరాభ్యాసం ఎక్కడ జరిగింది, వాళ్ళు తప్పనిసరిగా చెప్తారు శృంగేరిలో జరిగింది. ఆ బిడ్డలు ఏదో ఒక శృంగేరి వెళ్లకుండా ఉండరు, అక్కడ ఉన్నటువంటి మఠాన్ని వారు దర్శించుకోకుండా ఉండరు, అక్కడ శారదామాతను నమస్కరించకుండా ఉండరు, శంకర భగవత్పాదుల వారిని స్మరించుకోకుండా ఉంటారు. అందుకోసం మనం అందరం మన బిడ్డలకి చిన్నప్పటి నుంచే పరిచయం చేయాలి. ఆదిశంకరాచార్య వారిని, వేదవ్యాసుల వారిని పరిచయం చేయాలి. అంతేకాదు స్వామీజీ గారు అన్నారు, ప్రతి మతానికి 2 ఉంటాయి. ఒకటి కర్మకాండ ఉంటుంది, రెండోది జ్ఞానం. కర్మకాండకి ఎప్పుడు దృష్టి వస్తుంది? ఇప్పుడైతే మనకి బుద్ధిలో ఆ కర్మకాండ యొక్క గొప్పతనం, అది చేస్తే వచ్చే లాభం, చేయకపోతే వచ్చే నష్టం ఇప్పుడైతే మనకు అవగాహన కలిగిందో అప్పుడు కర్మకాండ మనం వదలం, చేయకుండా ఉండం. ఎట్టి పరిస్థితుల్లో నేను కర్మకాండని చూస్తూనే ఉంటాం. అందుకోసం మనం రామాయణ మహాభారతం చదవాలి. ఇది అందరికీ అర్థమైపోతుంది. రామాయణ భాగవతాలు ఎవరు అక్కర్లేదు, బోధకు ఎక్కడైనా కొంచెం కీలకమైనటువంటి విషయాలు ఎవరైనా చెప్తారు. వచ్చేసాయి అమ్మా సౌండ్ పెద్దగా అవసరం లేదు.
రామాయణ భారత భాగవతం చదవకపోయినా లేదా ప్రస్థానం మనం తెలుసుకోకుండా కేవలం కర్మకాండ చేశామనుకోండి, అదేదో ఒక భాగంగా మీకు ఏంటో 3 రోజులకు ఒకసారి పండగ, 6 రోజులకు ఒకసారి ఊరేగింపు, ఏంటి కర్మకాండలన్నీ ఏంటి జరుగుతారు. షోడశ విధానం, గర్భధారం ఎందుకు చేయాలి, చెవుల ఎందుకు చేయాలి, ఉపనయనం ఎందుకు చేయాలి, ఏంటి వివాహం కళ్యాణ మండపంలో చేయాలా, పురోహిత వారు ఉండాలా, లేకపోతే ఏదో అలా ఉత్తరాలు మార్చేసుకుంటే అది అయిపోతుంది కదా, 2 సంవత్సరాలు పెడితే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఇవన్నీ చదివామనుకోండి, ఎందుకు పెట్టేటువంటి వారికి తెలియక పెట్టరా, ఏంటి దీన్ని అనుకున్నట్టు పరమాత్మ ఇవన్నీ రామాయణ భారతంలో రాశారు. ఇవన్నీ అభ్యుదయాలు చెప్తారు. విశ్లేషణ ఏం చెప్తారు? ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ ఏన త్యక్తేన బుద్ధిధా నిర్మాణృతం తస్య సిద్ధం. ప్రపంచమంతా ఆత్మధర్మంగా ఏంటి? ప్రపంచమంతా ఆత్మించున్నది ఆత్మయే, ప్రపంచం రూపంలో ఉన్నది ఆత్మయే, ప్రపంచం లోపల ఉన్నది ఆత్మయే. ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇందులో పనికొచ్చేది లేదు, పనివారికి లేదు, గొప్పవారు లేదు, నీచులు లేదు, అందరూ ఆత్మయే, అన్నిగా ఉన్నది ఆత్మయే. ఇటువంటి భావాన్ని మన ఉపనిషత్తులో చాలా అద్భుతంగా చెప్పారు. అందుకే మలయాళ స్వామి గారు చెప్పేవారు, ఎవరికైనా సన్యాసం కావాలన్నా లేదా అఖిలాంధ్ర సాధు పరిషత్తులో సభ్యత్వం కావాలంటే కఠోపనిషత్తు కంఠస్థం చేసేది చెప్పేవారు, లేదా భగవద్గీతలో ఒక శక్తమైన కంఠస్థం చేయడం చెప్పేవారు. ఎందుకు? మనం ఏవైతే కర్మకాండ చూస్తున్నాం వీటన్నిటి యొక్క పరమాత్మ మన ఇతిహాసంలో ఉంది. అవన్నీ చదువుకుంటే మన కర్మకాండాన్ని ఏది మనకు భాగంగా పైపించి చాలా అర్థవంతం అనిపిస్తుంది, చాలా ప్రేమతో మనం చూస్తున్నాం. అలా మన పెద్దవాళ్ళందరూ చేపట్టి పడ్డాక కర్మకాండ పడ్డాక ఇంత విస్తారమైనటువంటి కర్మకాండ ఉన్నది ప్రపంచంలో ఎవరికి లేదు. చూడండి, ఇంకా మనం దూరంగా గమనిస్తే ప్రపంచంలో మీరు అడగచ్చు, రాజ్యాంగంలో చెప్పారు ఇంచుమించు ఒక 100 దేశాల్లో మనాల మతం, 50 దేశాల్లో ఏ మతం లేదు. హైదరాబాద్ కేవలం ఒకే ఒక దేశం లేదు. చూడండి, మిగతా అన్ని దేశాల్లో కొనుక్కొని బాంబు వేసుకోవాల్సి వస్తున్నారు. భారతదేశం మాత్రం శాంతంగా అన్ని దేశాలు కొడుతున్నారు. ఒకళ్ళు ఒకరు ఆక్రమించాలని చూస్తున్నారు, ఒకళ్ళను ఒకరు బంధువాచాలను చూస్తున్నారు. అందరూ గర్భం అయిపోతున్నారు. ఒక హైందవ జాతి మాత్రం ఏ మతాన్ని తక్కువ చేయదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఒకే మతం అయి ఉండి కొట్టుకుంటున్నారు, మనం బహుకులాలుగా ఉండి కలిసి ఉంటాం. ఒకే మతస్థులు కొట్టుకుంటున్నారు, మిగతా మతస్థులు
మూలవాదం అందరూ మా మతంలో ఇక్కడ ఆర్థిక సాఫ్ట్వేర్ వాడడం ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు టీసీఎస్ చూస్తున్నారు వాళ్ళ బిడ్డలంతా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టనటువంటిది, ఎవరి నుంచి ఏమి కోరుకోనటువంటిది ఒక్క హిందూ మతమా? హిందూ మతంలో సూత్రమే అలా ఆయన అంతటా ఉన్నది భగవంతుడే, అందరిలో ఉన్నది భగవంతుడే, అందరూ పవిత్రాత్మ స్వరూపుడే, అందరూ అమృతపుత్రుడే. ఇందులో ఎవరు తక్కువైనటువంటి వాడు కాదు, ఎవరు పరిమాణ వాడు కాదు. ప్రపంచమే భగవన్మయం. ఇంత గొప్ప విజ్ఞానం ప్రపంచంలో మన భారతదేశంలో తప్ప, మన శాస్త్రాల్లో తప్ప ఈ సృష్టిలో మరి ఎక్కడ లేదు. కోసం మనం అందరం హిందువులుగా ఎంత సంతోషపడాలంటే అంత సంతోషపడాలి. అందుకోసం ఇప్పుడు మనం గట్టిగా మనం పట్టుకోవాలి. అంతేకాకుండా చెన్నైలో కాదు మన విషయం ఏంటంటే ఇప్పుడు ఉత్తరవైపు హిమాలయాలు మనం పోలేము, కానీ దక్షిణ హిందూ మహాసముద్రం పోలేదు, తూర్పున బంగాళాఖాతం పోలేదు, అరేబియా సముద్రం ఈ మధ్యలో మనం ఉన్నాం. అదృష్టవశాత్తు మంచి వాతావరణం, ఉత్తరం వైపు చాలా భాగాలు ఉంటాయి. ద్వారక పూరి ఉంది, కన్యాకుమారి ఉంది. ఇంత మధ్యలో ఇంత పవిత్రమైనటువంటి భూమిలో మనకు జన్మ వచ్చింది. కాబట్టి మనం కాపాడుకోవాలి. కేవలం జిందాబాద్ డౌన్ డౌన్ అనుకుంటే ఏమీ అవ్వదు. ముందు మన శాస్త్రాలు మనం అర్థం చూసుకోవాలి, మన బిడ్డలకు చెప్పాలి, వాళ్ళ బిడ్డలు కూడా మనం అందించాలి. అలా మన పెద్దవాళ్ళందరి ఇతిహాసాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు మనకు మిగిలేదు. ఇప్పుడు మనం కూడా అధ్యయనం చేయకపోతే మన భవిష్యత్ తరాలు లేకపోతే ఆలోచించాలి. ఇప్పుడు ఈ బుద్ధులు సుజ్ఞానం అంటారు, మన పెద్దవాళ్ళందరూ జ్ఞానం అనే కాగడా మనకి ఇచ్చారు, మనం కూడా మన పిల్లలకి అది అందించేసి పెట్టుకోవాలి. లేకపోతే మనం పెద్ద డబుల్ బాధ్యత వాళ్ళు నిందిస్తారు. అదే నా తండ్రులు తాతలు నాకు అక్కాలను తీసుకుపోయారు, ఇంత జ్ఞాన సంపద నాకు అందించుకుంటూ పోయారని వాళ్ళు బాధపడతారు. దీనికోసం మనం అందరం అధ్యయనం చేయాలి. ఎన్నో రాష్ట్రాలు చెప్పి విశావాసోపనిషత్తులు, యూరోపనిషత్తులు, రథోపనిషత్తులు, పశ్చిమోపనిషత్తులు అన్నీ చదువుతుంటే ఎంత గుండెలు నిండిపోతాయి. ఇప్పుడైతే మనకు ఉపనిషత్ జ్ఞానం కలిగిన డబ్బు లేదు, నగలేదు, వాణి పోయారా, వీళ్ళే పోయారా, ఆలోచనే రావు. ఖరాబు పోతుంది ఈరోజు. ఇప్పుడు దుర్మార్గం ఆలోచన చేసి మనం వేగెత్త వస్తుంది. ఇప్పుడైతే ఇప్పుడు జ్ఞానం లేదప్పుడు అన్ని పరివార ఆలోచనలన్నీ వస్తాయి. పొలాలను శుభ్రంగా దొరుకుతున్నాము, పిచ్చుముక్కలు పొలాలను వదిలేసాము, పిచ్చుముక్కలు చేస్తాం. ఇంకా వ్యవసాయం చేయాలి. అదేవిధంగా బుద్ధిగా మనం సంస్కరించుకోకపోతే అన్ని పరివార ఆలోచనలన్నీ వస్తాయి. ఎందుకు దాని స్వభావం ఆలోచించాలి. ఏదో ఒకటి ఆలోచిస్తుంది. ఏం ఆలోచించాలో దాన్ని చెప్పకపోతే దాని కోసం అది ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుంది? చుట్టూ ఏదైతే ప్రపంచంలో అందరూ ఏది దారిలో పోతుందో మనం అదే దారిలో ఆలోచిస్తున్నాం. మనం అధ్యయనం చేయాలి శాస్త్రం. కాబట్టి మీరందరూ గీతాలు, శ్లోకలు, మహాభారతంలో చదివిన తర్వాత మీకు తప్పనిసరి ఏమనిపిస్తుంది? మరి ఇంతకాలం ఎందుకు చదవలేదా అనిపిస్తుంది. లేదా ఇందులో ఉన్న జ్ఞానం ఇంకా అసలు మించిన జ్ఞానం ప్రపంచంలో ఎక్కడా లేదని మీకు తప్పనిసరిగా అనిపిస్తుంది. అదే ప్రపంచంలో ఏమేమి జ్ఞానాలు ఉంటే అన్ని జ్ఞానాలు ఇందులోనే ఉన్నాయి అని మీకు అనిపిస్తుంది. ఇంకా పాండాగారాన్ని సంపదలు వ్యాసవాళ్ళు ఇచ్చేసారు. 35 గీతలు ఉన్నాయి మనకు తెలిసిన భగవద్గీత. ఒకసారి లెక్క పెడితే 35 గీతలు ఉన్నాయి మహాభారతం. అన్నీ చదివామంటే వామో గీత నుంచి నాకు ఏమీ అర్థం లేదనిపిస్తుంది. చాలు, ఇది ఒక్కటి చాలు అనిపిస్తుంది. జ్ఞానాన్ని వేదవ్యాసాలు చెప్పేశారు. వాటన్నిటినీ తీసుకొచ్చి శంకరాచార్య భాషను ఉదాహరణ చేశారు. గొప్ప సంగతి. అసలు మనకంటే మించిన అరువులు ప్రపంచంలో ఎప్పుడు లేరండి. మనము మన పిల్లలు వాటి పిల్లలు జ్ఞానంతా ఈ శాస్త్రాధ్యయన ప్రపంచంలో ఎవరికి లేదు. మనకు తిరిగినట్లు లోరు ఎవరికి తెలియదు ప్రపంచంలో. ఈ వ్రతాలు, జపాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ మన రక్తంలోనే ఉన్నాయి. అతిథి సేవలు మన రక్తంలోనే ఉంది. ఇవి ఎవరు మన
వేసుకోవాలా కొత్త గుడ్డు పెట్టుకోవాలని తర్వాత సంగతి. మన పుట్టుకతోనే ఆరాధన ఉంది. మనకంటే మీకు అభివృద్ధి ప్రపంచం పనులు లేదు. ఇది వివేకానంద అంటారు, మోక్షం అనేది మన జన్మ. అదే మన జన్మ ఏంటంటే మన స్వభావం. ఎప్పుడు తెలుసాను శాస్త్రాలు అధ్యయనం చేస్తే తెలుసాను. ఈ శాస్త్రాలు ఏదో వేరుగా ప్రవర్తించాలని తెలుస్తాయి. శంకరాచార్య శాస్త్రాలకి రాసేస్తే మనం చదువుకోవాలి. ఇవన్నీ చదువుకుంటే శిక్ష ఆలోచనలు పోతాయి, విద్వేష బుద్ధులు పోతాయి. కోసమే శంకరాచార్య గొప్ప అసలు వర్ణించలేమని గత 1300 ఏళ్ళుగా వారు జయంతి చేస్తూనే ఉంటారు. ఆ చంద్రతారాన్ని చేస్తూనే ఉంటారు. అలా చేయకపోతే హిందీ ఉంటారు, పెద్ద కొత్త గురువులు అయిపోతారు. వారు జయంతిగా మనం చేయకపోతే అంత సేవ మన వారు శంకర భగవత్పాద వారు చేసేసారు. ముఖ్యంగా వారు ఎవరైనా తీర్థయాత్ర చేస్తే తెలుస్తాను. బద్రీనాథ్ లాంటి చోట్ల వెళ్ళిపోతే నిజంగా మన శంకరాచార్య వారు గారు జన్మించుకుంటూ ఉండకపోతున్నాం. అందరూ బౌద్ధం వైపు రావాలి. అంత దాడి చేశారు బౌద్ధులకి. మీరు చూస్తున్నారుగా రకరకాల మతాలన్నీ ప్రలోభ పెడుతున్నాయి కదా. ఇప్పటికి మనం ఇలా తట్టుకొని నిలబడుతున్నామంటే, ఇంత అహింసా పద్ధతిలో మనం ఉన్నామంటే, ఇంకా మనం పురుగులు కాకుండా ఉన్నామంటే అదంతా కూడా దృష్టి పెట్టారు. దాని యొక్క ఆశీర్వాదం. వారు ఎలా ఎందుకు ఇలా చెప్పారు? కేవలం ఏం కాకుండా ఉపనిషత్తు, ఇతిహాసాలు, పురాణాలు ఆయన చదివినప్పుడే తెలుస్తుంది. లేకపోతే మనకు తెలియదు. శంకర భగవత్పాదుల గొప్పతనం ఏంటో తెలియాలని ఉపనిషత్తులు చదువుకోవాలి. చూడండి, ఈ జాతర ఎంతో మంది ఎన్నో రకాల వ్యాఖ్యానాలు, ఉపవ్యాఖ్యానాలు రాసుకుంటూ పోయారు. అసలు ప్రామాణికం అంటే ఏమిటి అంటే ఒక అభిప్రాయం కావాలి. శంకర భగవత్పాదుల వారి యొక్క శాస్త్రాన్ని చూసాం. ఎంతోమంది రాస్తారు, కానీ పరమ ప్రామాణికంగా అందరూ వాటిని స్వీకరించారు. కోసం మనం కూడా వాటిని గురుముఖ స్వామిజీ గారు చదివి వినిపించారుగా భాష్యాన్ని. గురుముఖత ప్రతి మాట చదువుతారు. మనం వింటే ఏంటి అభ్యుదయం అంటే ఏమిటి, విశ్రేయసం అంటే ఎంత బాగా చదివి వినిపించారు. రెండు సాంకేతిక పదాలు చక్కగా అన్ని మీరు చెప్పించారు. అలా అధ్యయనం చేయాలి. చేస్తే మనకు వేరే ధ్యాసే కలిగిందంటే లౌకికమైన ధ్యాసే కలిగింది. ఎందుకు ఒక లోకంలో మనం వింటాం. ఎక్కడో ఒక ఆవిడ పెద్ద నృత్య కళాకారిణి కాబట్టి యామిని కృష్ణ, ఆమె ఎవరో అడిగారు, అమ్మ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఆవిడన్నారు, ఇప్పటికే నా వయసు 50 అయింది, ఇంతవరకు ఆలోచన ఎప్పుడు రాలా. అసలు ఆలోచించేటప్పుడు నాకు టైం దొరకలేదు. ఇద్దరు గుర్తు చేస్తున్నావు, ఆలోచించాలి. మరి చిన్నపిల్లగా కొంతమంది అప్పుడప్పుడు మీరు టీవీలో చూస్తుంటారు. మైనరామ ఇతర అని చెప్పి వాడు పోలీసులు అడుగుతుంటారు. లేదండి నేను వేసాను, నేను చెప్తాను, నేను కాదు నాకు మైనారిటీ అనుకుంటాను. మనం మెజారిటీ మేషమైనది తెలియకుండానే మనం ఇలా గుర్తుపాటు పడుతున్నాం. ఏమని అర్థం? మన బుద్ధికి వేరే లక్ష్యం లేదు కాబట్టి. ఎప్పుడైతే మనం ఉన్నత విషయాలపై మనం దృష్టి పెట్టామో, ఈ తక్కువ విషయాల వైపు అసలు మన బుద్ధి అసలు ఆలోచించే వీటికి కూడా మనకు అందుకోసం మనం ఎప్పుడు శాస్త్రాన్ని చేస్తున్నాం. ఈ లోతైనటువంటి విషయాలను విచారిస్తూ ఉండాలి. అలా విచారిస్తూ ఉంటే ఈ తక్కువైనటువంటి విషయాల పట్ల మన బుద్ధికి అసలు సమయం ఉండదు, ఆలోచించాల్సిన అవసరం కూడా అందుకే మన శ్రీమన్ మహాభారతం మనపర్వం సువర్ణ సౌగంధికాపహరణ ఆ ఘట్టంలో భీముడు అడుగుతాడు హనుమంతుల వారు. అప్పుడు ఎప్పుడో మీరు సీతమ్మ వారికి విష్ణురూపం చూపించారట, మళ్ళీ ఒకసారి నాకు నేను మీ విష్ణురూపాన్ని చూపిస్తానని అడుగుతాను. ఇప్పుడు హనుమంతుల వారు మాట అంటాడు, గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకున్నటువంటి వాడు ఇటువంటి అర్థమైనటువంటి విషయాలను దృష్టి పెట్టారు. సరే, అది గొప్ప మాట. ఇట్లా మనం గొప్పగా శాస్త్రాలు అధ్యయనం చేస్తూ అదే మీరు పొందవలసిన మోక్షమయ్యా. నేను మోక్షాన్ని పొందుకొని ఎందుకు ఈ ప్రాపంచ విషయాలు తలదూస్తున్నాను?
వారు ఏదో చేస్తున్నారని మన తక్కువ విషయాల పట్ల కనిపిస్తుంది కలిగి వాటిని మానేసి ఉత్తమ విషయాలు ఆలోచించడం మనం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే ఉత్తమ విషయాల గురించి మనం ఆలోచించామో తెలియకుండా మనసు శుద్ధమైపోయి శాంతి పొంది హాయిగా అదే ధ్యానంలో పెట్టుకోవచ్చు. అప్రయత్నంగా అనేక ప్రయత్నం చేయనక్కర్లేదు. ఎప్పుడైతే మనం లోతైనటువంటి శాస్త్ర విషయాన్ని గొప్ప విషయాలపై మనం ఆలోచించడం మానేసామో మనసంతా దిగజారిపోయి పవిత్రమైనటువంటి బుద్ధి కాస్త అపవిత్రమైపోయి అన్ని పనిపాలు పనులు చూస్తూ ఉంటాం. దాంట్లో లేనిపోని సమస్యలు చూసుకుంటాం. అది హిందూ జాతి యొక్క విధానం. ఆలోచించాలి. మనం ఉత్తమంగా ఆలోచించి మోక్షాన్ని పొందుతామో ఏదో ఇచ్చాలాడుతూ లౌకికమైన జీవితాలు కలిపి లేనిపోని సమస్యలు గుర్తు తెచ్చుకుంటాం అనుకోవాలి. కాబట్టి మీరందరూ శంకర జయంతి చేసుకున్నందుకు చాలా అభినందనలు. మళ్ళీ 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 చూడండి, చాలా మంది త్యాగరాజు ఆరాధన స్టార్ట్ చేసుకుంటారు. వారి ఆరాధన రోజే కాదు, ఇంకా కూడా అభ్యర్థన చేసుకుంటారు. శంకరాచార్య వారి యొక్క జయంతి ఈ రోజే చేయలేక రేపు కూడా చేయొచ్చు, మళ్ళీ 10 రోజుల తర్వాత చేయొచ్చు, 4 రోజుల తర్వాత చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఎందుకంటే వారి మహనీయులు ఆ సందర్భంగా శాస్త్రం చర్చకు వస్తుంది, అద్భుతమైన అద్వైత విషయాలు చర్చకు వస్తుంటాయి. మంచిది. అందుకే చూడండి, అప్పుడప్పుడు కొన్ని ఆశ్రమాలు ఇప్పుడు శంకర జయంతి కూడా చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు ఊరేగింపులు ఉత్సవాలు కూడా చేసుకుంటారు. తప్పైనా చేయవచ్చు. ఎందుకు అది మంచి విషయం కాదు. ఈరోజు చక్కగా అందరూ శంకర జయంతి చేసినందుకు మరోసారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామీజీ వారి పాదపద్మానికి ప్రణామాలు. అందరికీ కృతజ్ఞతలు. మైకు ఆపేట వచ్చి మాట్లాడారు స్వామీజీ. శ్రీ స్వామీజీ సత్యాత్మానంద స్వామీజీ గారు ఇక్కడ కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర వారి చిన్నది ఆశ్రమం ఉంది, చిన్నయా మిషన్ వారికి. దాన్ని చూసుకుంటూ నడుపుతూ వారు అనేక కార్యక్రమాలు ఈ పట్టణంలో చేస్తూ ఉన్నారు. జూన్ 2వ తారీఖున స్వామీజీ కార్యక్రమంలో 82లో నేను సందీపని సాధనాలయంలో శ్రీమద్ భగవద్గీతను భాష సహితంగా అధ్యయనం చేశారని చెప్తున్నారు కదండి. అలా వారు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు ముంబైలో. అదే సందీపని సాధనాలయం చాలా భాషల్లో పెట్టారు. మన పాత హిందీలో, తెలుగులో, కన్నడలో, తమిళంలో, ఇలా చాలా భాషలు. ఆ సందీపని సాధనాలయ ఆశ్రమం దానికి మూలమైనటువంటి చిన్నయ మిషన్ స్థాపించి ఈ 2026 సంవత్సరానికి 75 సంవత్సరాలు. ఈ సందర్భంగా ప్రపంచంలో ఎక్కడెక్కడైతే చిన్నయ మిషన్ శాఖలు ఉన్నాయో అక్కడంతా కూడా అమృతోత్సవాలు ఉత్సవాలు చేస్తున్నారు. చిన్నయ మిషన్ 1951 డిసెంబర్ 30వ తారీఖున గణపతి పాలనలో మొదలైనారు. 2025 సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖున పూణేలో అదే గణపతి ఆలయంలో ఒక పెద్ద రథం బయలుదేరింది. అక్కడి నుంచి అందులో గురుదేవుల పాదుకలు, గురుదేవులు వాడుకున్నటువంటి వస్తువులు అందులో ఉంచి ఒక గురుదేవుల విగ్రహాన్ని కూడా అందులో పెట్టి ఒక స్వామీజీ గారు, ఒక మాతాజీ గారు, కొంతమంది యువకులు బయలుదేరారు. అక్కడి నుంచి ఎక్కడెక్కడైతే చిన్నయ మిషన్ శాఖలు ఉన్నాయో అక్కడంతా అది పర్యటిస్తుంది. మహారాష్ట్ర బయలుదేరి గుజరాత్ పూర్తి చేసుకొని మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ పూర్తి చేసుకుని తమిళనాడు వచ్చిన రథం జూన్ 2వ తారీఖున మనకు కూడా ఆ రథం వస్తుంది. ఆ గురుదేవుల పాదుకలు వస్తున్నాయి. ఇది మనందరి యొక్క భాగ్యం. దయచేసి మనందరూ నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మన సంఘమిత్ర హాస్పిటల్ పక్కన BBS కళ్యాణ మండపంలో జూన్ 2వ తారీఖు మంగళవారం సాయంకాలం 5:30 నుంచి రాత్రి 9 వరకు ఒక ఉత్సవం
ఉత్సవం అంటే ఏం లేదు. ఈ సందర్భంగా వాళ్ళు 2 కార్యక్రమాలు ఇచ్చారు. పెద్దగా హనుమాన్ చాలీసా హోమంలా చేయమన్నారు. అందరికీ భగవద్గీత పారాయణ నేర్పించుకున్నారు. నేను భగవద్గీత పారాయణ నేను ఎదుర్కొన్నాను. పెద్దగా 1000 మంది చదువు 2,000 మందిలో భగవద్గీత పారాయణ ఏర్పాటు చేద్దామని అనుకున్నాక నాకు పెద్ద అవకాశం ఉంది. అది మెగాభక్తం వస్తుంది కాబట్టి గురుదేవుల పాత్రలు వస్తున్నాయంటే వాళ్ళు వచ్చినట్టే లెక్క. కాబట్టి వారికి మనం అందరం కూడా 1000 మంది చేరి భగవద్గీత వినిపించాలి అనేది నా బాధ్యత కనిపిస్తున్నాను. స్వామీజీ గారిని కూడా నేను కోరుకున్నాను, స్వామీజీ మీ భక్త గణాన్ని చెప్పండి, ఎక్కడైతే ఉంటారో వారికి ఏదైనా రవాణా సౌకర్యం కావాలి కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పారు. మీకు అందరికీ భగవద్గీత వచ్చు కాబట్టి భగవద్గీత లేదు వచ్చి మీరందరూ భగవద్గీత పురుషుని మళ్ళీ గౌరవ స్వామి ఇస్తారు. అందరికీ కూడా అడుగుతారు, దయచేసి మీరు ఎంతమంది ఉన్నారు, మీరు ఈ బంధువులు వాళ్ళ బంధువులు మీ గీతా సంఘాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, మీ శంకరపాఠ సంస్థలు ఎక్కడెక్కడైతే ఉందో, సిద్ధాశ్రమ భక్తులు అందరూ ఎక్కడెక్కడైతే ఉన్నారో అందరికీ చెప్పండి. అందరూ రండి. ఏకకంఠంతో 30 కంఠంతో 1000 మంది కలిసి భగవద్గీత పారాయణ చేద్దాం. 15 ఇంకేమండి, అందరం మీకు అందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నాము. అందరికీ కరపత్రం ఇస్తాను, ముందుగా కూడా పంపిస్తున్నాను. స్వామీజీ గారు మీరు ఆన్లైన్లో నేర్చుకుంటారో ఆఫ్లైన్లో నేర్చుకుంటారో మీ ఇష్టం నేర్చుకోండి. మీకు అన్ని గ్రామాలకు కరపత్రాలు పంపిస్తున్నాను. ఒంగోలులో ఉండేవాళ్ళు కూడా మేము శిక్షణ ఇస్తున్నాము. అందరం ఒకసారి కలిసి అట్లా గొప్పన చెప్పారు కదండి, మా భగవద్గీత గొప్పన అందరూ చప్పుడు చేస్తారు. అందరం కలిసి 1000 మంది కలిసి ముక్తకంఠంతో భగవద్గీత గురుదేవుడికి వినిపిద్దాం. మీ పిల్లలు కూడా తీసుకోండి. ఆ రోజు పిల్లలకి ఏం చేసి చూస్తారు, ఏం చేస్తున్నారా, మీరు పారాయణ చేస్తారు, వాళ్ళందరూ చూస్తారు. పిల్లలందరూ కూడా పర్యాటన. అంతేకాకుండా వచ్చే నెల 8వ తారీఖున గురుదేవుల జయంతి సందర్భంగా ప్రపంచం మొత్తం కలిసి 108 లక్షల మంది ఒకేసారి భగవద్గీత పారాయణ పెడుతున్నాం. మీరు వెబ్సైట్ కొడితే వస్తుంది. మీరు కూడా ఎన్రోల్ అయిపోయింది. ప్రపంచంలో ఇంతవరకు ఎవరు హనుమాన్ పారాయణ చేయించారు. ఎందుకంటే గురుదేవుల భగవద్గీత అంటే ఇష్టం కాబట్టి 108 లక్షలు అంటే 1,08 లక్షల మంది ఆన్లైన్లో మే 8వ తారీఖున గురుదేవుల పుట్టిన సందర్భంగా పారాయణ చూస్తున్నారు. గిన్నిస్ రికార్డ్స్. దయచేసి మీరు కూడా ఎన్రోల్ అయిపోండి. ఈ వెబ్సైట్ కొడితే చెప్పారు భగవద్గీత 108 ల్యాక్స్ మీకు వచ్చేస్తుంది యూట్యూబ్. అందరూ కూడా ఎన్రోల్ అయిపోండి. ఆ 108 లక్షల మంది కలిసి భగవద్గీత పారాయణ చేసి భగవద్గీత ఎంత గొప్పగా ఉంటుందని ప్రపంచానికి తెలియజేస్తారు. జరుగుతుందో స్వామీజీ గారు, మీరు మీ భక్తులు వాళ్ళ బంధువులు అందరూ కూడా జూన్ 2వ తారీఖున రావాల్సిందే. మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను స్వామీజీ. మళ్ళీ కరపత్రాలన్నీ మీకు పంపిస్తాను. దయచేసి మీరు మీ పక్కగా అంతా రావాల్సిందిగా హృదయపూర్వక మళ్ళీ ఆహ్వాన పత్రాలు ఎలా మీకు పంపిస్తాను స్వామి. హరిహర స్వామి. స్వామీజీ వారు నా భక్తులనే కాకుండా మీ భక్తులు కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. అందువల్ల దయచేసి జూన్ 2వ తారీఖు మీరందరూ గురువులు కావాలి. ఆ తర్వాత మీకు కూడా శిష్యులు ఏర్పడాలి. అప్పుడే వాడు కూడా రావాలి. మీ భక్తులు కూడా రావాలి. మీకు భక్తులు ఉన్నా లేకపోయినా భక్తులు మాత్రం ఏర్పడవచ్చు తప్పకుండా. జూన్ 2వ తారీఖు వారు కార్యక్రమం చెప్పారు. మే 8వ తారీఖు శ్రీ చిన్మయానంద స్వామి వారి జయంతి సందర్భంగా ఆన్లైన్లో అది భగవద్గీత పారాయణం అనేది ఏర్పాటు చేశారు. జూన్ 2వ తారీఖు కూడా భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాంతీయంలో అది పారాయణ చేస్తారు. అన్నిటికంటే కూడా అదే ఎక్కువ పాపులర్, బాగా ప్రసిద్ధి చెందిన అధ్యాయం కాబట్టి దాన్ని చిన్నది అధ్యాయం కూడా 20 శ్లోకాలతోనే ఉంటుంది కాబట్టి దాన్ని పారాయణ పెట్టారు. అలాగే మీకు వీలైతే అక్కడ ఏదైనా సమయం ఉంటే గురుపాదుక అష్టకం, మీరు అష్టకం 8 శ్లోకాలు అది కూడా పారాయణ
మంచిది. పాటుగా పూజ కూడా ఏర్పాటు చేస్తాం. ఆ, ఇప్పుడు నేను స్వామివారి యొక్క శ్రీ రామానంద స్వామిని చింతలపూడి నుంచి వచ్చారు. విశ్వనాథ మఠంలో ఉంటారు వారు. కొంతకాలంగా మనం పరిచయం. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తే వచ్చారు. వారి యొక్క ప్రవచనానికి ముందు తోటకాష్టకం నేను చెప్తాను. మీరందరూ కూడా ఒకసారి పలకండి. తోటకాష్టకం శ్రీ శంకరాచార్య